జొన్న చెరికి కాపులు పోవాలంటే మన ఇంటి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. మరి జీతకాలం ఉన్నారు కదా, శీతకాలు కూడా ఉన్నారమ్మా. మరి ఎంతమంది ఉండగా జొన్న చెరికి కాపులు పోవాలని నీకు ఎవరు చెప్పింది, ఎవరు నేర్పించారు బిడ్డ? అంటే మీ అన్నగారు 7 మంది వేసిన జొన్న చెరికి కావాలి వెళ్ళాలంటే మా ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు, శీతకాలు ఉన్నారు, 33 శీతకాలు ఉన్నారే. ఇటువంటి వారందరూ ఉండగా ఈ చిన్న వయసులో ఎవరు చెప్పాలంటున్నావమ్మా? అవును బిడ్డ, అలాగే తెలుపుతానమ్మా. నాకెవరు చెప్పలా, ఎవరు నేర్పలా? చిన్నమ్మా, వీళ్ళల్లో నాకెవరు చెప్పలేదు, వీళ్ళల్లో నాకెవరు నేర్పించలేదమ్మా. అయినా నా మనసులోనే కోరికమ్మా. అంటే వీళ్ళల్లో నీకు ఎవరు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు, కానీ జొన్న చెరికి కాపులు పోవాలని లేకపోతే వీళ్ళే నేర్పించారా? నీ మనసులోనే కోరిక పుట్టిందన్నమాట కుమార్తె. మరి నీ కోరిక తీర్చడము తల్లిగా నా బాధ్యత కదా, అలాగే జొన్న చెరికి కాపులు పంపిస్తాను. అవునా? పోయి వస్తావా బిడ్డ? అలాగే వెళ్ళొస్తానమ్మా. అలాగే పంపిస్తాను, వెళ్ళవమ్మా. అమ్మా చిన్నమ్మా బంగారు చిన్నమ్మ, అమ్మా చిన్నమ్మ బంగారు చిన్నమ్మ, బంగారు చిన్నమ్మ, అన్న లేక నా చిన్న పేరుకి అమ్మా చిన్నమ్మ బంగారు చిన్నమ్మ.
నీ కొడుకునేది మురుగన్న భగవ చెప్పుకున్నాక అయ్యల భగవ చెప్పుకున్నాక ఎక్కడమ్మ నీ కొడుకునేది ఎక్కడమ్మ నీ కొడుకునేది అమ్మ తల్లి వీరనమ్మ అమ్మ బ్రహ్మ దేవనమ్మ ఓ కంటే తీరమ్మ ఓ దేవాదీరమ్మ తల్లి దేవన బ్రహ్మ దేవన నీతి అలంకరము అమ్మ రావమ్మ బంగారులమ్మ నారాయణమ్మ ఓ అమ్మ రావమ్మ బంగారులమ్మ ఓ జలవమ్మ ఓ జలవమ్మ ఇదిగో ఎటువంటి బంగారు ఐదుగురిని చేతికిస్తున్నారు కదా